చూస్తున్నారు కదా! చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే పెద్దగా ఏమీ లేదు. హ్మ్. అయితే ముందు ముందు ఏమైనా చేయొచ్చేమో చెప్పలేము. అంటే ఇప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి తల్లికి వందనం అని చెప్పేసి ఇంటింటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 చొప్పున వేస్తున్నారు కదా! ఏమీ లేదు. వేశారు మొన్న ఫోటోలు కూడా ఏదో కొంతమందికి ఏదో వేశారు పేరుకంతే. ఇప్పుడైతే ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ రేపు ఏదో వేస్తానంటున్నారు. హ్మ్. అది ఎంతమంది వేస్తారో తెలియదు. ఓకే. మొన్న దివాళీకి చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు కదా మరి ఇంటికి. ఇచ్చారు ఈ గ్యాస్ సిలిండర్ ఏం లేదు, సబ్సిడీ ఇచ్చారు. మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన తర్వాత దాంట్లో అమౌంట్ అయితే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి చాలా మందికి అయితే పడలేదు. ఓకే. దానికి కూడా చాలా మంది నిరుత్సాహమే, అది ఎవరు కంటిన్యూ ఉంది. కంపేర్ చేసుకుంటే జగన్ గవర్నమెంట్ కి ఇంకా చంద్రబాబు గవర్నమెంట్ కి మీరు ఏమి డిఫరెన్సెస్ అంటే కనిపెట్టారు? డిఫరెన్సెస్ అంటే ముందుగా ఏంటంటే పిల్లల భవిష్యత్తు పోయింది. అంటే ఆయన పెట్టిన పథకాలకి ఈయన పెట్టిన చాలా డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇచ్చింది, జగన్ ఇచ్చింది కన్ఫర్మ్ గా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు చేస్తారో తెలియదు. అంటే రాజధాని గురించి చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి, రాజధాని గురించి చాలా మాటలు మాట్లాడారు కదా, మరి రాజధాని పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? రాజధాని పరిస్థితి చూడాలి. ఇంకా 48,000 ఎకరాలు కావాలంటున్నారు చంద్రబాబు నాయుడు. ఆ, మరి అది వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలీదు. అయితే జరుగుతుంది అలాగా. ఓకే. ఎక్కడికి రండి, ముందుకు రండి. ఒక వన్. సో ఇప్పుడు చూస్తున్న పథకాలలో అసలు ఉపయోగపడే పథకాలు ఉన్నాయా? సూపర్ 6 ఎప్పుడు ఇస్తారంటారు? ఏమీ లేదు, ఏం లేవు. నమ్మకం లేదు. నమ్మకం లేదు అంటే ఏ విధంగా నమ్మకం లేదు? ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మి మాత్రమే ఓట్లు వేశారు, 11 సీట్లకి జగన్ పరిమితం చేశారు అని అంటున్నారు, మీరేమంటారు? అవును, నమ్మి ఓట్లేశారు కదా. ప్రభుత్వం ఏదో మార్పు వస్తుంది, ఉపయోగపడుతుంది ప్రజలకి అని నమ్మి ఓట్లేశారు. ఈ ప్రభుత్వం ఎలా చేస్తారు, మరి ఇంకో సింగపూర్ చేస్తారా మరి ఏంటని చెప్పి నమ్మి ఓట్లేశారు. అంతేమీ లేదు.